చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చుడా చైర్పర్సన్ కటారి హేమలత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 2036లో భారతదేశంలో జరగబోయే అతిపెద్ద ఒలింపిక్స్లో యువత భాగస్వామ్యం కావాలని, క్రీడల్లో పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడారంగంలో కూడా విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. దీనికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా కార్యక్రమం ప్రతినిధులతో పాటు కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Consume any harmful in any form, and I will also encourage others to stay away from intoxicants. I resolve an active contribution towards building a Nasha Mukta Bharat. Friends, relatives, neighbors and every person aware of the ill effects of substance abuse, to building a healthy, aware and empowered youth. Result of Nasha Mukti Bharat. I will always uphold healthy values in life, carry the message of drug continuously towards building an aware, empowered and drug-free India. ఈరోజు నేషనల్ స్టడీ సెలబ్రేషన్లో భాగంగా పై భారత్ గారి ఆధ్వర్యంలో మన కేంద్ర కళాశాలలో ఖేలో ఇండియా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారి వికసిత భారత్లో మన ఏదైతే ఉందో అది మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో తీసుకురావాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు వర్చువల్గా కూడా అన్ని చోట్ల దేశవ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ చేశారు. వర్చువల్గా కూడా అందరితో మాట్లాడటం జరిగింది. ఏదైతే 2036 ఒలింపిక్స్ని మన ఇండియాలో లాంచ్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి ఇప్పటి నుంచే మనం అందరం రెడీ అవ్వాలి. స్పోర్ట్స్లో గ్రామాల మూలల్లో ఉన్న ఎవరైతే స్పోర్ట్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకోవచ్చు. మనం వాళ్ళకి తగిన స్కిల్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ అన్నింటిలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలి వాళ్ళన్నింటినీ కూడా అందిస్తూ ప్రతి ఒక్క స్పోర్ట్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేస్తూ ఈ ఈవెంట్స్ని ముందుకు తీసుకురావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మనందరికీ తెలుసు ప్రభుత్వంలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పోర్ట్స్కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు. మన స్టేట్ వైడ్గా కూడా అమరావతి ఛాంపియన్స్ తిరుపతిలో ఎంత గ్రాండ్గా లాంచ్ చేసి ప్రతి ఒక్క డిస్టిక్ వైడ్ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసి అలాగే ఇప్పుడు స్టేట్ వైజ్ ఎంతో గ్రాండ్గా జరుగుతుంది. ఇలా మారుమూల ఉన్న ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు కూడా చాలా వరకు వాళ్ళకి ఫెసిలిటీస్ లేక వాళ్ళు ఏ విధంగా ముందుకు రావాలి స్పోర్ట్స్లో అనేది చాలా వరకు వాళ్ళు తెలియకుండా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం డిస్ట్రిక్ట్ వైడ్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ వైజ్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకురావాలి అనే ఈ కార్యక్రమంలో ఈరోజు చాలా గ్రాండ్గా ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మోడీ గారు డైరెక్ట్గా వర్చువల్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు ఇంకా మంచిగా ముందుకు రావాలని కూడా జరిగింది. కాబట్టి దీన్ని కండక్ట్ చేసిన మల్బార్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.